విష్ణు అయితే ఇద్దరు పిల్లల కోసం అని చెప్పి బ్యాగులు తీసుకుని వచ్చి ఇస్తాడు. అది చూసి వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా థ్యాంక్ యూ నాన్న, చాలా బాగున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యాక మీరు ఇప్పుడు నా కారులోనే రావాలి, డ్రాప్ చేస్తాను స్కూల్కి అని చెప్పి విష్ణు అంటాడు. దాంతో వెన్నెల, వైష్ణవి ఓకే డాడీ అని చెప్పి ఇద్దరు కూడా అంటారు. ఇంతలో బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ఇంతలో వరలక్ష్మి అయితే పిల్లలు ఎలా ఉంది, టిఫిన్స్ అన్నీ బాగున్నాయా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో వెన్నెల, వైష్ణవి చాలా బాగున్నాయమ్మా, చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. సరే నేను మీకోసం ఇంత చేశాను కదా, మీరు స్కూల్కి నాతో పాటు ఆటోలోనే రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది వరలక్ష్మి. అది విని పిల్లలిద్దరూ అయితే సరే అమ్మ నీతో పాటే వస్తాము అని చెప్పి ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. అది విని వరలక్ష్మి అయితే విష్ణు వైపు చూస్తూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే ఏంటి నీతో పాటు స్కూల్కి తీసుకుని వెళ్తావా, ఎలా వెళ్తావో నేను చూస్తానని చెప్పి బయటికి వెళ్ళి ఆటో టైర్కి ఉన్న గాలిని అయితే తీసేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూస్తాను పిల్లలు తీసుకొని స్కూల్కి ఎలా వెళ్తావో, పిల్లలు నాతో పాటే కారులోనే వస్తారు అని చెప్పి విష్ణు అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.